రాజధాని అమరావతిలో సీట్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగాయండి. భూసేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లను హైకోర్టు వారు కొట్టివేశారండి. భూమిని ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ మన హైకోర్టు న్యాయమూర్తి వారు జస్టిస్ చల్లా గుణరంజన్ గారు తీర్పు ఇచ్చారు. చాలా వరకు భూ సమీకరణ ద్వారా చాలా వరకు ఎక్కువ భాగం రైతుల నుంచి పొలాలు తీసుకోవడం జరిగిందండి. కానీ ఈ మధ్యకాలంలో కొందరు రైతులు ఒక 2-3 ఎకరాలు అడ్డు తగలడంతో అది కూడా ప్రభుత్వం హైకోర్టు ద్వారా సేకరించడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఒక్కరే కానీ ఒక 2 వేరు పిటిషన్లు దాఖలు చేశారు హైకోర్టులో. దానివల్ల కొంచెం పెండింగ్ ఉండింది. అది నిన్నటితో హైకోర్టు వారు వాటిని మొత్తం కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఈ దొండ తోట చూడండి, ఈ దొండ తోటే మనం గతంలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూపించామండి. ఈ తోటని ఈ దొండ తోట ఒకటే అడ్డంకిగా ఉండింది. దీనివల్ల ఇది మొత్తం ఒక సి ఆకారంలో క్రాస్ చేయాల్సి వచ్చిందండి. రోడ్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. చూడండి, ఈ విధంగా ఆల్రెడీ ఇక్కడ దాకా వర్క్ చేసి ఇక్కడే వర్క్ని ఆపుకోవాల్సి వచ్చింది. దీనికోసం చూడండి అంతా కూడా ఎలా ఉందో. ఇది ఈరోజు సాయంత్రం 4:30కి అంటే నిన్న సాయంత్రం 4:30కి ఇది ఆల్రెడీ కోర్టు వారు కొట్టేంటో 4:30 తర్వాత వెంటనే ఎన్సీసీకి సంబంధించిన వారు దీన్ని ఈ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వెంటనే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. బహుశా రేపు సాయంత్రానికి ఇక్కడ మొత్తం రోడ్డు ఫామ్ అయిపోతుందండి. ఎందుకంటే 13వ తారీఖు మన ముఖ్యమంత్రి వారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి బహింకాం కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన ముఖ్యమంత్రి వారు ఈ సీట్ యాక్సెస్ రోడ్ని ప్రారంభించబోతున్నారండి. అది అక్కడే పక్కనే రైతులతో కూడా ఒక సమావేశం కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి, నిన్న ఏదైతే ఆర్డర్ వచ్చిందో అది ఈ విధంగా వేరే మీడియా వారు ఈ విధంగా పోస్ట్ చేశారు. చూడండి ఇక్కడ జరిగింది అనేది కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని వెంటనే ఏదైతే కోర్టు ఆర్డర్ పాస్ చేయడంతో ఈ కొట్టివేయడంతో వెంటనే వీళ్ళు కంపెనీ వారు ఎన్సీసీ ఈ రోడ్ వర్క్స్ జరిగించిన వారు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. నైట్ టైం కూడా ఎన్ని మిషనరీ పెట్టి వర్క్ చేస్తారు చూడండి. అంతా కూడా మిషన్ అంతా పట్టి దీన్ని అంతా కూడా ఏదైతే ఇక్కడ పంట దొండ తోట ఉండిందో ఆల్రెడీ దాన్ని క్లీన్ చేస్తున్నారండి. క్లీన్ చేసి దాన్ని వెంటనే మట్టితో లేసి తెల్లరకల్లా లెవెల్ చేస్తారు. వెంటనే మరలా ఇంకా రేపు సాయంత్రం కల్లా నాకు తెలిసి మొత్తం రోడ్డు ఇక్కడ ఫామ్ అయిపోతుంది. వెంటనే ఆ సైడ్ అయితే క్రాస్ ఉందో ఆ క్రాస్ రోడ్ని క్లియర్ చేస్తారు. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ చీకట్లో ఈ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్డర్ వచ్చింది కాబట్టి వర్క్స్ అన్నీ దగ్గర నుంచి చేసుకుంటున్నారు. చూడండి, రైతులు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ దీనికి సంబంధించిన కొంత రైతులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారండి. ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఇక్కడ ఎటువంటి గొడవ కానీ ఇలాంటిది కూడా జరగలేదు. ఎందుకంటే ఈ పొలానికి చెందిన రైతులు అమెరికాలో ఉంటారంటండి. వాళ్ళు కూడా 2 లాయర్లు అంట, భార్యాభర్త ఇద్దరు కూడా. చూడండి, అయినా కానీ కోర్టు వారు పిటిషన్లు 2 కొట్టేయడం జరిగింది. అలాగే ఈ కరకట్ట సీట్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఏదో కొన్ని పొలాలు ఉంటాయో వాటికి సంబంధించిన కూడా పిటిషన్లు కూడా కొట్టేయటం జరిగిందని అంటున్నారు ఇక్కడ. చూడండి, ఇదంతా కూడా కొందరైతే ఏదైతే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి చూస్తున్నారు ఇవన్నీ కూడా. చూడండి, అంతా కూడా వీళ్ళందరూ కూడా ఎన్సీసీకి సంబంధించిన అధికారులు మరియు రైతులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అడ్డంకి తొలగిపోవడంతో దాదాపుగా సీట్ యాక్సెస్ రోడ్డుకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రస్తుతానికి మొత్తం 21.5 కిలోమీటర్లలో మొత్తం సాఫీగా సీట్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.